కళ్యాణ్ వీరమలకు కాల్ షీట్స్ ఎప్పుడిస్తున్నాడు? కొడుకు మార్క్ శంకర్ ను సింగపూర్ నుంచి తీసుకొచ్చేసిన పవన్ మే 9న వచ్చే హరిహర వీరమల్లుకు ఇప్పుడున్న టైంలో 5 రోజుల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయగలడా? పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయాలనుకుంటున్న టైంలో కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స టైంలో పవన్ కళ్యాణ్ తన కొడుకు పక్కనే ఉన్నారు. అదృష్టవశాత్తు మార్క్ శంకర్ చాలా త్వరగా కోలుకుంటున్నాడు. శనివారం రాత్రి పవన్ తన కొడుకును హైదరాబాద్ కు తీసుకొచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ దృష్టి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం వైపు పడింది. పవన్ కి ఇంకా 3 నుంచి 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి పవన్ త్వరలోనే సెట్స్ కి తిరిగి వచ్చి తన భాగాన్ని పూర్తి చేస్తారని తెలుస్తోంది. వీరమల్లు రిలీజ్ కి టైం ఎక్కువ లేదు కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేయాలని చిత్ర బృందాన్ని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వచ్చే వారం తర్వాత పవన్ డేట్స్ ఇస్తాడు అని టాక్ నడుస్తోంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ పవన్ తో షూట్ చేయాల్సిన పార్ట్ పై దృష్టి పెట్టాడు. పవన్ తన కొడుకును హైదరాబాద్ కి తీసుకొచ్చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో జనసేనాని బిజీ అయిపోయాడు. ఇక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత తన లెక్కేంటో తెలుసుకుంటాడేమో చూడాలి. అఖండ 2 కోసం బోయపాటి యాక్షన్ ట్రాక్ సిద్ధం చేస్తున్నాడు. బాలయ్యకు మంచి ఎలివేషన్ ఇవ్వడం కోసం ఈసారి పీటర్ హెయిన్స్ ని తీసుకొస్తున్నాడు. అఖండ తరహాలోనే అఖండ 2 యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దర్శకుడు బోయపాటి సినిమాల్లో కథ కంటే యాక్షన్ బాగుంటుంది. ఆ మాటకొస్తే ఆ యాక్షన్ ట్రాక్తోనే ఈ దర్శకుడి సినిమాలు హిట్ అయిన దాఖలాలున్నాయి. అందుకనే బోయపాటి సినిమాల్లో యాక్షన్ షూట్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫ్లాప్ అయినా సినిమాల్లోని యాక్షన్ పార్ట్ హైలైట్ అవుతూ ఉంటుంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అఖండ 2 కూడా యాక్షన్ పరంగా మార్కులు వేయించుకోవడానికి సిద్ధపడుతోంది. ఇప్పటికే అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ను వేస్తున్నారు. ఈ సెట్లో 2 వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేస్తారట. స్టన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించబోతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవ్వబోతూ ఉన్నాయి. కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో బాలయ్య అఘోరా పాత్రపై సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అదయ్యాక హైదరాబాద్ స్కెడ్యూల్లో పీటర్ హెయిన్స్ యాక్షన్ ట్రాక్ ఉండబోతుంది. చూద్దాం ఈసారి ట్రాక్ ఎలా ఉండబోతుందో. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఉంటుందా? ఐకానిక్ స్టార్ తో స్క్రీన్ కెమిస్ట్రీకి 2 హీరోయిన్లు ఓకే అయ్యారు అనే దాంట్లో నిజమెంత? పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాను ఇప్పటి నుంచి ట్రెండింగ్ లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటూ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి రోజుకొక క్రేజీ రూమర్ బయటకు వస్తోంది. దీంతో ఇంకా స్టార్ట్ కాకుండానే సినిమా ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఐకానిక్ స్టార్ సినిమాలో 2 హీరోయిన్స్ ఉండబోతున్నారు. వారిలో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందని టాక్. బన్నీతో జతగా కియారా అద్వానీ అంటే స్క్రీన్ కెమిస్ట్రీకి బాగుంటుంది. టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్, చెర్రీలతో నటించి సక్సెస్ అయిన బ్యూటిఫుల్ ఇప్పుడు బన్నీతో సినిమా చేస్తుందని ఫ్యాన్స్ కి తెలియడంతో ఫ్యాన్స్ ను ఆపలేకపోతున్నాం. ఇక రెండో హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. దేవర్తో పాటు పెద్ద సినిమాలో జాన్వీనే హీరోయిన్. ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ ను జాన్వీ కన్ఫర్మ్ చేస్తే రచ్చ మామూలుగా ఉండదు. ఇటు ఆడియన్స్ కు కావాల్సింది కూడా ఇదే. జాన్వీ కపూర్ స్క్రీన్ కెమిస్ట్రీ బావా బామ్మర్దుల్లో ఎవరితో సూట్ అవుతుందో అప్పుడే నెట్టింట్లో పోల్ కూడా నిర్వహించేస్తున్నారు. అట్లే ఈ సినిమా హీరోయిన్లపై క్లారిటీ ఇచ్చే వరకు ఈ రూమర్స్ ఇలానే రకరకాల వేరియేషన్స్ లో స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో తారక్ తన ఫ్యాన్స్ ని ఖుషీ చేసేలా హింట్ ఇచ్చాడు. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పాడు. అంతగా ఆసక్తి రేపుతున్న ఆ ఈవెంట్ లో తారక్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నాడు? కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా జరిగింది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన ఈ సినిమాలో తారక్ స్పీచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. పైగా తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసి పారేసింది. అదేవిధంగా సినీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. నిజానికి స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లో మాత్రమే ఫ్యాన్స్ ని మీట్ అవుతూ ఉంటారు. కొంతకాలంగా ఎన్టీఆర్ తన సినిమాల ఈవెంట్స్ తో ఫ్యాన్స్ ని కలవలేకపోతున్నాడు. దేవర్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు, కానీ అది జరగలేదు. ఫ్యాన్స్ రద్దీతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీంతో తారక్ మ్యాచ్ స్క్వేర్ ఈవెంట్ కు తన బావమరిది కోసం హాజరయ్యాడు.
మళ్ళీ ఇప్పుడు తన అన్న కళ్యాణ్ రామ్ ఈవెంట్ కి వచ్చాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సమ్మర్ వేడి తగ్గాక త్వరలో ఫ్యాన్స్ కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారని చెప్పాడు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అయితే ఇది సినిమాకు సంబంధించిన ఈవెంట్ అని ఎక్కడా చెప్పలేదు ఎన్టీఆర్. కేవలం ఫ్యాన్స్ కోసమే పకడ్బందీగా ప్లాన్ చేసి ఈవెంట్ నిర్వహిస్తారని, తద్వారా ఫ్యాన్స్ ని కలుసుకుంటారని ఎన్టీఆర్ చెప్పాడు. గతంలో రజనీకాంత్, దళపతి విజయ్ ఇదే తరహాలో సినిమాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని మీట్ అయ్యేందుకు చిన్నపాటి ఈవెంట్స్ నిర్వహించారు. మరి ఇది కూడా అలాంటిదేనా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్టీఆర్ చుట్టూ పొలిటికల్ డిస్కషన్స్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. మరి ఇది అదేనా, లేక ఓన్లీ ఫ్యాన్స్ తో పిచ్చాపాటి మాట్లాడడానికి పెట్టుకున్నదా అన్నది తెలీదు. స్పిరిట్ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది? హాలీవుడ్, కొరియన్ యాక్టర్స్ ను సందీప్ రెడ్డి తీసుకోబోతున్నాడా? ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోబోతుందా? ప్రభాస్ పైప్ లైన్లో సినిమాల లెక్క అలా పెరుగుతూనే ఉంది. ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు ఓవైపు షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు కల్కి 2, స్పిరిట్, సలార్ 2లకు డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిందే. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ముందుగా అయినా ఆ కాల్ షీట్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇవ్వాల్సిందే. అందుకనే వీలైనంత త్వరగా ది రాజా సాబ్, ఫౌజీలను ముగించాలని చూస్తున్నాడు. ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా పూర్తి కాప్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాడు. ఇందులో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ తన విధ్వంసాన్ని చూపిస్తాడట. స్పిరిట్ కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో సాలిడ్ ఫిజిక్ కోసం ప్రభాస్ స్లిమ్ లుక్ లోకి మారతాడని చెబుతున్నారు. అలా మారితే వచ్చే లుక్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. అది జరగాలి అంటే ఇంకో 5 నెలలు టైం పట్టొచ్చు. అందుకేనేమో ఈ సినిమాను సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పట్టాలెక్కించాలని చూస్తున్నారు. అంటే దసరాకు ముహూర్తం పెట్టుకున్నారు. అప్పటి వరకు ప్రభాస్ ఫౌజీ సినిమాకు డేట్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. స్పిరిట్ షూటింగ్ ఇండియాతో పాటు పలు దేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉంది. అందుకేనేమో ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. నేటి తరం కుర్ర హీరోలు, మిడ్ రేంజ్ హీరోలకు పీరియాడిక్ ఫిల్మ్సే కావాల్సి వచ్చాయా? సాలిడ్ కంటెంట్ లేని వారు పాస్ట్ లోకి వెళ్లి పసందైన కథలు చెబితే ప్రేక్షకుడు ఈజీగా పడిపోతాడా? గతంలో తెలుగు పరిశ్రమను లవ్ స్టోరీలు కొంతకాలం వెంటాడాయి. ఆ తర్వాత ఫ్యాక్షన్ చిత్రాలు రాజ్యమేలాయి. రీసెంట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ థీమ్స్ మన పరిశ్రమను పట్టుకొని వేలాడుతున్నాయి. ఈ టైంలోనే పీరియాడిక్ ఫిల్మ్స్ అటు టైర్ 2 హీరోలతో పాటు కుర్ర హీరోలకు లైఫ్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చేయనున్న సినిమాల్లో దర్శకుడు రాహుల్ సంక్రోత్యాన్ ప్రాజెక్టు ఒకటుంది. 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ ఓ వీరుడిగా కనిపించనున్నాడు. ఏజెంట్తో సూపర్ ఫ్లాప్ ను మూటగట్టుకున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇప్పుడు తన తదుపరి సినిమాని కొత్త దర్శకుడు అనిల్ పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇది ఓ ఆసక్తికరమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగాని ముస్తాబు కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అఖిల్ తన లుక్ ను కూడా మార్చుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన ఈ సినిమా త్వరలో సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య విశ్వక్సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సుధీర్ బాబు, హరోం హరతో ఈ కోవలోకి వస్తాయి. ఈ 2 చిత్రాలు 1980ల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశాలతోనే ముస్తాబై వచ్చాయి. కానీ ఫలితం సరిగ్గా లేకపోవడంతో ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. అయినప్పటికీ తమకు రావాల్సిన ఇమేజ్ పీరియాడిక్ స్టోరీలు చేస్తేనే వస్తుందనే భ్రమల్లో ఈ హీరోలున్నారు. బాక్సాఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. ప్రస్తుతం కీలక నటీనటుల వెతుకులాట మొదలు పెట్టారు. ప్రస్తుతం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. రైడ్ 2లో తమన్నా మరోసారి మెరిసింది. నషా అనే స్పెషల్ సాంగ్ తో అలరించింది. 5 నిమిషాల ఈ పాట కోసం తమన్నా ఏకంగా ₹1 కోటి తీసుకుందని టాక్. కేవలం 5 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తమన్నా ఈ రేంజ్ లో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జాన్వీ కపూర్ కాస్ట్లీ గిఫ్ట్ అందుకుంది. సుమారు 5 కోట్ల విలువైన లంబోర్గిని కారును ఆమె కానుకగా అందుకుంది. బిర్లా వారసురాలు కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా ఈ గిఫ్ట్ ను ఇవ్వడం విశేషం.